హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, పల్నాడు జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి తెలిస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు లాస్ట్ డేట్ 4/7/2026, ఆఫ్లైన్ కాబట్టి బై హ్యాండ్ అప్లై చేసుకోండి. ఇక్కడ వేకెన్సీ చూద్దాం ఏమున్నాయనేది. ఇక్కడ ప్రెస్ నోట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రైట్, ఇక్కడ పోస్టులు ఏంటంటే థియేటర్ అసిస్టెంటు, ల్యాబ్ అటెండెంటు, ప్లంబరు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పోస్ట్ మార్టం అసిస్టెంటు, సబార్డినేట్ పోస్ట్ అని ఇచ్చారు. ఓకే, అప్లికేషన్ ఫీ 500. రైట్, పిహెచ్ వాళ్ళకి ఇలాంటి ఫీ లేదు. అయితే మీరు ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే జిల్లా వైద్యశాల సేవలు అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం తక్కువగా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి సో బై హ్యాండ్ అప్లికేషన్ బెటర్ అండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్స్ కనుక్కోండి, ఈ నెంబర్ ఫోన్ చేసి. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎలక్ట్రీషియను ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, రోస్టర్ పెంట వరకు ఉంది, శాలరీ అంతా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. థియేటర్ అసిస్టెంటు, రైట్, ప్లంబరు, జనరల్ అటెండెంటు, మొత్తం 18 వేకెన్సీ ఉన్నాయి. చూడండి, లాస్ట్ డేట్ మీకు 4/7 ఉంది కదండి. ఇక్కడ ఎలక్ట్రీషియన్కి ఐటీఐ, థియేటర్ అసిస్టెంట్కి 10th, ల్యాబ్ అటెండెంట్కి 10th, రైట్, ప్లంబర్కి కూడా 10th ఐటీఐ, జీడీఏ ఎంఎన్ఓ ఒక 10th క్లాస్ సరిపోతుంది. పోస్ట్ మార్టం అటెండెంట్కి ఆఫీసర్ 10th క్లాస్ సరిపోతుంది. ఏజ్ 18 to 40 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్లో 5 years. ఇక మిగతా ఇంతకుముందు చెప్పినట్టుగా మిగతా తిరుపతి, అదేవిధంగా పల్నాడు డిస్ట్రిక్ట్లో కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. ఫీజు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీస్ చిత్తూరు అనే దానిపైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మీకు వచ్చిన మార్క్స్కి 70% మీ మార్క్స్ని బట్టి రిమైనింగ్ 10 మార్క్స్ మీ యొక్క మీరు ఎప్పుడు చదువుకుంటారు అప్పటి నుంచి ఇప్పుడు ఒక సర్వీస్ని అంటే మీ ఎప్పటిని బట్టి ఉంటుంది. నెక్స్ట్ 15% సర్వీస్ని బట్టి ఇస్తారండి. ఓకేనా, జస్ట్ అప్లై చేసుకుంటే వస్తే మీకు మంచి అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టండి. ఇది మీకు సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఉంటే పెట్టుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి, డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ పెట్టాలి ఏమేమి పెట్టామనేది. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇంత చూసినట్లయితే మాకు తిరుపతి జిల్లాకు సంబంధించి లాస్ట్ డేట్ 6/7/2026 ఉంది. సో ఇది కూడా తక్కువ ఉంది కాబట్టి బై హ్యాండ్ చేసుకోవడం బెటర్. ఈ ప్రెస్ నోట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మీకు ఆఫీస్ ఆఫ్ ది DCHS తిరుపతి, రూమ్ నెంబర్ 413, ఏ బ్లాక్, 4th floor, తిరుపతి కలెక్టర్ అని పెట్టారు. అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసుకోవచ్చు మీరు. 7013375559. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఫుల్ నోటిఫికేషను. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ తిరుపతి. ఓకే, థియేటర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ప్లంబరు, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పోస్ట్ మార్టం మొత్తం 10 పోస్టింగ్స్ ఉన్నాయి. 15,000, 18,000 సాలరీ ఇచ్చాడు. ఇక్కడ సేమ్ ఇంతకుముందు లాగానే సేమ్ మార్క్స్ అలాగే ఇస్తారు. వీటి క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ ఐటీఐ. ఓకే, ఫీజు చూడండి, మనకి ఇక్కడ ఏజ్ ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ఉంటుంది. ఇక ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 300 ఉంది. డిస్ట్రిక్ట్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తిరుపతి అని పేరు పడిన డీడీ తీయాల్సి ఉంటుంది. సో మార్క్స్ ఇంతకుముందు లాగా చెప్పినట్టుగానే ఉంటుందండి. మీ యొక్క క్వాలిఫికేషన్కు 70% ఎప్పుడు కంప్లీట్ చేసినప్పుడు దానికి మిగతా 10 మార్క్స్ ఇస్తారు. మిగతా 15 వచ్చేసి మీకు ఎక్కడైనా మీరు పనిచేసినట్లయితే సర్వీస్ కింద తీసుకుంటారు. చూడండి, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటాస్టెడ్ చేయాలి. ఎస్ఎస్సి, ఐటీఐ, ఇంకేమేమి డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, బోనఫైడ్స్ ఏది ఉన్నా కూడా అన్నీ సెల్ఫ్ అటాస్టెడ్ చేసి మీరు పెట్టాల్సి ఉంటుంది. పిహెచ్ ఉంటే పిహెచ్ సర్టిఫికేటు. రైట్, ఇది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ డీడీలో పెట్టేసి బస్ చెక్ లిస్ట్ తీసుకెళ్ళాలి. ఓకే,
ఇది రేడియన్ సర్టిఫికేటు, అక్నాలజ్మెంట్ వాళ్ళు మళ్ళీ సైన్ చేసి ఇస్తారండి. సో నెక్స్ట్ పల్నాడు జిల్లా లాస్ట్ డేట్ 7/7 కదండి. ప్రెస్ నోట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది పల్నాడు జిల్లా. సో లాస్ట్ డేట్ 7 ఉంది. మీరు రైట్ జిల్లా అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ పల్నాడు జిల్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి. ల్యాబ్ అటెండెంటు ఎవరికి ఉంది 15,000, 15,000. థియేటర్ అసిస్టెంటు, పోస్ట్ మాస్టర్, ఆఫీస్ సబార్డినేటరు. ఓకే, మొత్తం పోస్టులు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అనేది థియేటర్ అసిస్టెంట్కి 10th, ల్యాబ్ అటెండెంటు ఇవన్నీ కూడా 10th ITIతోనే ఉన్నాయండి. మంచి ఆపర్చునిటీ చూసుకోండి ఒకసారి. రైట్, వీటికి కూడా 80 to 40 ఉంటుంది. మిగతా వాళ్ళకి 5 సెక్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఓసీ వాళ్ళకి 350, SC ST BC వాళ్ళకి 250, PH వాళ్ళకి రిజిస్టర్. సో ఇక్కడ మీరు ఏంటంటే కరెంట్ అకౌంట్ నెంబర్, ఈ అకౌంట్ నెంబర్లో మీరు అమౌంట్ పే చేయాలని చెప్పేసి అంటున్నారు. పే చేసిన తర్వాత ప్రింట్ తీసుకోండి. రైట్, లేదు అంటే ఫేవర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అనే నరసరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ పైన డీడీ తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్, ఇది పూర్తి నోటిఫికేషన్ చదువుకోండి. ఇంతకుముందులా సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెండ్ పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానని కూడా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.